ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది అబ్బాయిలు ఆంటీలను ఎలా ఒప్పించాలి, ఆ పని కోసం ఎలా అడగాలి, ఎలా లైన్లో పెట్టాలి అనుకుంటారు. ఈ రోజుల్లో అబ్బాయిలు ఆంటీలనే ఎక్కువగా కోరుకుంటున్నారు. అబ్బాయిలు ఇలా అనుకుంటారు, పెళ్ళి కాకముందు ఎవరో ఒకరు తోడుగా ఉంటే బాగుండు. ఎక్కువగా ఎవరిని కోరుకుంటారంటే పెళ్ళైన ఆంటీలనే అబ్బాయిలు ఎక్కువగా కోరుకోవడం జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆలోచిస్తారు. ఆంటీలైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా, అందుకే ఎక్కువగా వారినే ఇష్టపడతారు. అబ్బాయిలు లైఫ్ బోరు కొడుతుందని ఆంటీలను ఎక్కువ ఫాలో చేయడం జరుగుతుంది. ఎక్కువగా ఆంటీలను ఏ విధంగా లైన్లో పెట్టాలి అంటే మీరు ఎంతగా ఇష్టపడుతున్నారో వాళ్ళకు తెలియాలి. అలా తెలిస్తేనే కదా మీరంటే ఏంటో వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ముఖ్యంగా వాళ్ళకు ఏమి ఇష్టమో ముందు అవి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మెల్లిగా మాట్లాడేందుకు ట్రై చేయండి. మీ ఒపీనియన్ ఫస్ట్ వాళ్ళతో షేర్ చేసుకోకూడదు, గమనించండి. అలా చేస్తే మిమ్మల్ని ఎక్కువగా అవాయిడ్ చేయడానికి చూస్తారు. అలా అస్సలు చేయకూడదు. ఎక్కువగా చూడడం మొదలు పెట్టండి. చూస్తూ చూస్తూ మాట్లాడండి. అలా ఎక్కువసేపు ఎక్కువ రోజులు కూడా అలా చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. చూస్తూ మాట్లాడుతూ మీ ఒపీనియన్ తనతో చెప్పండి. తను ఓకే అంటే ఓకే, లేదంటే ఖచ్చితంగా మరచిపోవడమే మంచిది. ఎందుకంటే వారికి పెళ్ళైంది కాబట్టి.